కౌశిక్ ఈ ప్రపంచంలో బెస్ట్ బిజినెస్ ఏంటి కౌశిక్? బెస్ట్ బిజినెస్ మళ్ళాగా అదే యాంకరింగ్ చేసుకోవడం. నువ్వు యాంకరింగ్ చేస్తుంటే నువ్వు నేను తప్పించి ఎవ్వరు చూడట్లేదు. నేను అడిగింది బెస్ట్ జాబ్ కాదు బాబు, బెస్ట్ బిజినెస్ అమ్మా. బిజినెస్ గుర్తొచ్చిందే, స్వామీజీలు. పెట్టుబడుల వ్యాపారం, ఫుల్ ప్రాఫిట్, నచ్చింది చెప్పేయచ్చు, తోచిన వరాలు ఇచ్చేయచ్చు. సో అందుకన్నమాట లాఫింగ్ బ్రదర్స్ ఇద్దరు కూడా స్వామీజీల వేషంలో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ కహాని ఏంటో చూద్దామా? కథని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని. అయినా భక్తులు ఇంకా రాలేదేవురా? వస్తారా? నీది పెద్ద తొందర అయిపోయిందా? ఈ మధ్య ఫేస్బుక్ వాట్సాప్ చూడటంలా అందరూ ఫుల్ బిజీగా అయిపోయారు. అది కాక కొత్తగా జియో కనెక్షన్ ఒకటి వచ్చా, మనకు పోటీగా ఇంకొక బాబా వెళ్తాడనమాట. ఇంకొక బాబా కాదురా, జియో అంటే కొత్త సిమ్ కనెక్షన్. భక్తులు వస్తున్నట్టున్నారు, జాగ్రత్త. ధ్యానంలోకి పో, ధ్యానంలోకి పో. ఇప్పుడు ధ్యానం ముద్ర ఏమంటావు? అది ధ్యానం ముద్ర అంటారా? ఇంకెట్టుందిరా? అది సీరియస్ తాగినట్టుంది. కాదురా, ఆలోచిస్తున్నట్టు పెట్టాను. ధ్యానం మార్చో. ఇదేం ముద్రరా? ఏమరా బాలేదా? చెంబు ఒకటి తక్కువడా? సరేరా, నాకు వచ్చింది వస్తా, సర్దుకో. అర్ధాయ ప్రతిబోధిత భగవతే నారాయణే. జన్మించిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ కారణము గూర్చి శోకింపు తగదు. అయ్యో చచ్చిపోయారా? చచ్చిపోయిన తల్లి బతికే ఉన్నారు. ధ్యానంలోకి పోయాడు స్వామి. ధ్యానం అదే అంటే ఇప్పుడు లేవరనమాట. మళ్ళీ వస్తా ఉండు, నాకు టైం అయింది, సినిమా పోవాలి నేను. స్వామివారు ధ్యానంలోకి పోయారు. ఎవరైనా భక్తులు ప్రేమతో పిలిస్తే ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తారు. ఓహో, ప్రేమగా పిలవాలా? ప్రేమగా స్వామి పిలువు, ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాడు. రారా కౌగిలిచ్చే రా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా, రారా కౌగిలిచ్చే రా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. స్వామివారు ధ్యానం నుంచి బయటకు వచ్చారు. వచ్చారా స్వామి? ధ్యానంలో అలా చిలకలూరుపేట దాకా పోయొచ్చా? చిలకలూరుపేట ఏంటి? అంటే స్వామివారికి అక్కడ చిన్న ఆశ్రమం ఉందన్నమాట. వెరీ గుడ్ రా పుండు. ఈ పుండు ఏంటి స్వామి? అది వాడి పేరు పుండరీకాక్షం, ముద్దుగా పుండుని పిలుస్తా. స్వామి నాకు చిన్న డౌట్ వచ్చింది స్వామి. తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది, ఇది ఎలా సాధ్యం? దిగ్గు మారిపోయింది. అంటే అమ్మ అమెరికా, నాయన ఆఫ్రికా అనమాట. ఇంతకీ నీ పేరేంది భక్తురాలా? నా పేరు కమల. నాగార్జున గారు బాగుంటారా? అక్కడ అడింది కమల, అమలా కాదు, ఎగేసుకొని పోవాక. నువ్వు అడుగు కమల. స్వామి స్వర్గం ఎక్కడుంటుంది స్వామి? శిష్య, గోవా బీచ్ లో. అక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటి, నువ్వు చెప్తున్న సమాధానం ఏంటి? నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకోపోవాలనుకుంటా, మీరు అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ఏ కమల? అంతే స్వామి. గోవా బీచ్ అంటే అక్కడ సముద్రపు ఒడ్డున ఆ ప్రకృతి సౌందర్యం బాగా ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొస్తుంటాడు మనశ్శాంతి కోసం. ఓహో, విహారయాత్రలకు పోతుంటారా? మాకు విహారయాత్రకు టైం ఎక్కడుంది కమల? అన్ని ఆశ్రమంలోనే. సంసారానికి సన్యాసానికి గల తేడా ఏమిటి స్వామి? మంచి ప్రశ్న వేసావు కమల. సంసారం అంటే కూసో అంటే దూరంగా ఉంటే వినపడదని దగ్గరికి పోయి చెప్దామని. సంసారం అంటే 4 గోడల మధ్యలో చేస్తారు. అదే సన్యాసం అంటే 40 ఎకరాల విస్తీర్ణంలో చేస్తారు.
ఎంత బాగా చెప్పారు స్వామి, నా జ్ఞానోదయం అయిపోయింది. ఉన్నారు మా స్వామి ఉన్నారు. స్వామి ఫోను. ఎవర్రా? హలో, నా ఒత్తుల పత్తి ఎవరండి? ఆహా, ఓహో, ఆహా. ఒరే పుండు, మన ఆశ్రమం పక్కన 40 ఎకరాలకు యజమాని లేడంట. ఏం చేద్దాం? ఏం చేయడం స్వామి, కబ్జా చేసి కలిపేడిదే. కలిపేస్తాం బాబు, కలిపేస్తాం. రేపు ఎల్లుండో ఉంటా. ఏంట్రా కలిపేదా? పిలుపు మారింది ఎందురా? నేను అనుకుంటా ఉండు స్వామి. ఏంది మా స్వామి రా అంటున్నావా? రే ఫోన్ ఎవరు? ఏంటి కలిపేది? స్వామి ఆ మనిషి నన్ను కూడా రా అంటుందా? ఇందాక నన్ను నింది. ఏంది ఫోన్ లో ఎవరు? ఎవడైతే ఏంది నీకు ఇప్పుడు? ఎవరు నువ్వు? నేను ఎవరు తెలుసా? మధ్యలో 50 రేపులు 60 సంవత్సరాలు ఇది నా బ్యాక్గ్రౌండ్. నేనెవరో తెలుసా? ఎవరా? సిపిఎం పార్టీ అంటరా? నైస్ టు మీట్ యు. మీరా సిబిఐ చెప్తున్నా? అయితే ఏంది తొక్క? అయితే ఏంది మా తొక్క ఇప్పుడు? సిబిఐ అంటే అదొక పెద్ద ఇదిరా. నువ్వు మూసుకొని ఉండరా. పదంట్రా పదం. యాడికి పోదాం కమలా. పోయేది నువ్వా? యాడికి పోయినా మనిషి ఎగేసుకుని పోతున్నావా? కమల పిలుస్తుంది, కమలతో నా ప్రయాణం. మూసుకుని ట్రైట. మా సాగు రాడు. ఏం చేస్తావు? ఏందిరా? మా సాగు రాడు. ప్రాణం చెప్పు, ఒక పొయ్యొస్తా. ఏందిరా మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ఏం చేస్తావు? మా సాగు రాడు. రాడు ఇట్లాంటి బులుబులతో బాగా మా సాగు దీపాలు 4 కొన్నాను మొన్న. ఇది దీపావళి టపాకాయ కాదురా, ఒరిజినల్ రా. వచ్చా ఇదే ఒరిజినల్ అయితే మా సాంతికి ఇక్కడ చాలా ఉన్నాయి. సామె ఎక్కడ సామె? ఇక్కడ రా. అంటే మా సామె భయపడిపోతే నేను భయపడిపోతా అనుకున్నావా? ఇక్కడ ఇటు భయపడ్డాడు. ఈ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఒరే అది పేలుతున్నదిరా. ఒరే నువ్వు మూసుకొని ఉండరా. అన్నిటికీ ఎగబడి వస్తున్నావా? మా సామె భయపడతా అనుకున్నావా? నేను భయపడి ఏం చేస్తావా? భయపడవరా? నువ్వు భయపడతానక వస్తానక. నీలాంటి దొంగ సావుల వల్ల మంచి సావులు కూడా చెడ్డ పేరేస్తున్నాయి. తొందర రండి. బయట అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినాయి అంట. నిజంగా పానీపూరి బండి పెట్టుకొని బతుకుతున్నావా? సన్యాసం కట్ట వేద్దాంరా, ఆస్తు సంపాదిద్దాం అన్నావు కదరా. ఏమైంది ఇప్పుడు? ఏమైంది ఇప్పుడు? ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ? అక్క వస్తున్నా అక్క. అవును పుండు, కమల దేనికి పిలుస్తున్నది? పానీపూరీలు ఇవ్వడానికి. ఇంత పానీపూరి పెడతాడు. సో మొత్తం మీద స్కిట్ మాత్రం అద్దరిపోయిందండి. సూపర్ పంచులు. అండ్ ఓ మై గాడ్, అమ్మేమో అమెరికా అంట, నాన్నేమో ఆఫ్రికా అంట. ఏమేం చేయాలో అన్ని చేసి వదిలిపెట్టారు. బట్ ఇప్పుడు సో మీరందరూ స్కిట్ చూస్తారు కదా. స్కిట్ బాగా గుర్తు పెట్టుకోండి. లాస్ట్ స్కిట్ అయిపోయిన తర్వాత మీరందరూ ఓటింగ్ మిషన్ లో వీళ్ళకి ఓట్లు వేయాలి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ లాఫింగ్ బ్రదర్స్ అండ్ నెల్లూరు నీరజ గారు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. దుబాయ్ సెంటర్ తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. వింధ్యా, అసలు జీవితం అంటే జుట్టు లేదు గానీ ఊడిపోయేంత టెన్షన్. ప్రతిరోజు ఏదో ఒక డిప్రెషన్, పైకి చెప్పుకోలేని ఫ్రస్ట్రేషన్, అయినా కానీ ఏదో ఒక కన్ఫ్యూజన్. దానికి నవ్వొకటే మెడిసిన్. అదే కదా అన్నిటికీ సొల్యూషన్. మరి ఇంకెందుకు డాష్ లో క్యాల్కులేషన్. లెట్స్ స్టార్ట్ హంగామా. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే
సిగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే గుట్టు గుట్టు మా పక్కన ఆడుకో.